ఈ రోజు స్పెషల్ వచ్చేసి సగ్గుబియ్యంతో సేమియా పాయసం. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. దానికోసం 50 గ్రామ్స్ సాబ్దాన్ తీసుకున్నాను. ఒకసారి కడుక్కొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక 1 అవర్ నానబెట్టండి. ఇప్పుడు ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక ప్యాన్లో 1 స్పూన్ గీ వేసుకొని మనం కోసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలని అందులో వేసుకొని ఇలా కలుపుకొని కొద్దిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అందులోనే 1/2 కప్పు కాజుని వేసుకొని ఫుల్ కప్పు కిస్మిస్ వేసుకొని ఇలా ఆయిల్లో అటు ఇటు అనుకున్న తర్వాత కొద్దిగా ఉబ్బిన తర్వాత అది తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే 10 రూపీస్ సేమియా ఉంటుంది కదా, షాప్స్లలో దొరుకుతుంది. ఆ సేమియా వేసుకొని ఆయిల్లో కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అందులోనే 250 ml వాటర్ పోసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న సాబ్దాన్ని వేసుకొని అందులో 250 ml మిల్క్ పోసుకొని కలుపుకోండి. ఆ సగ్గుబియ్యం అనేవి బాగా ఉడికిపోవాలన్నమాట. అందులో ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న సేమియా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం నెయ్యిలో వేయించుకున్న కాజు ఇంకా కిస్మిస్ ఇంకా కొబ్బరి ముక్కలు అందులో వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత అదే స్టవ్ పైన కొద్దిగా వాటర్ పోసి 50 గ్రామ్స్ బెల్లం వేసుకొని కరగనివ్వండి. బెల్లం పాకం పట్టాల్సిన అవసరం లేదు. కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత తీసి మనం చల్లార్చుకున్న సేమియా ఉంటుంది కదా, అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతే, ఇంకెంతో టేస్టీ అయిన సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ. మరెన్నో డీటెయిల్ రెసిపీస్ కోసం భావన కిచెన్ రెసిపీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి గాయస్.